తెలుగు సినిమా మొత్తం సంచలనం అనే ఒక పేరు మాట్లాడితే కనుక, ఒక స్టార్డమ్ గురించి మాట్లాడితే ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన ఏకైక స్టార్ నందమూరి తారక రామారావు ద గ్రేట్. ఆయన తర్వాత అదే పేరుతో కొనసాగింపుగా వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ అనగానే ఏదో మన తెలుగువాడి బాధ్యత, తెలుగువాడి హక్కు, తెలుగువారిని గర్వంగా తలెత్తుకుని చేసిన ఒక కుటుంబం నందమూరి కుటుంబం అంటూ తెలుగు వారందరూ కూడా గర్వంగా మాట్లాడతారు. అలాంటి తెలుగు జాతి ఖ్యాతిని ఇనుముడింపు చేసిన ఎన్టీ రామారావు గారి మనవడు, ముద్దుల మనవడు, అదే వారసత్వంతో అలా వచ్చేసి తెలుగు చరిత్ర పరిశ్రమలో సంచలన విజయాలు నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఒక పక్క రాజమౌళి గారితో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ స్టార్డమ్ తెచ్చుకున్నారు. మొదటిగా నిన్ను చూడాలని ఒక సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా ఇమ్మీడియట్గా స్టూడెంట్ నెంబర్ 1తో పెద్ద విజయాన్ని సాధించారు. అక్కడితో ఆగలేదు. అక్కడి నుంచి వరుసగా సింహాద్రి, ఇలాగ మెట్టు మీద మెట్టెక్కుతూ ప్రతి ఒక్క గొప్ప దర్శకుడితో కూడా పనిచేశాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద టాప్ డైరెక్టర్స్ అనే వాళ్ళందరితో పనిచేసిన ఘనత ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉంది. ఒక పక్క రాజమౌళి గారు, ఇంకో పక్క సుకుమార్ గారు, ఇంకో పక్క బోయపాటి శ్రీనివాస్ గారు, పూరి జగన్నాథ్ గారు, ఇలా మాట్లాడుకుంటూ పోతే టాప్ డైరెక్టర్స్ అనుకున్న వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారితో పనిచేశారు. ఇలా చేసుకుంటూ ఉన్న క్రమంలోనే చాలా సంఖ్య తగ్గిపోయింది. గత 5-6 సినిమాలు కనుక గమనిస్తే ఈ 5-6 సినిమాలు వచ్చింది గత 9 సంవత్సరాలుగా ఈ 5 సినిమాలు 6 సినిమాలు మాత్రమే వచ్చాయి. అంటే చాలా స్లోగా చేస్తున్నారు. కథే చాలా పెద్ద బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గత 2 చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదనేది అందరికీ తెలిసిన విషయం. ఇకపోతే బాలీవుడ్లో ముఖ్యంగా ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా నిరుత్సాహానికి గురి చేసింది. కానీ ఈ సంవత్సరం భారతదేశం మొత్తం కూడా తలెత్తుకొని చూసిన ఒక దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ ప్రశాంత్ నీల్ గారి సినిమాలో డ్రాగన్ అనే ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా అద్భుతంగా రాబోతుంది. ఆ సినిమాలో ఒక్కొక్క విజువల్ చాలా పెద్ద స్థాయిలో ఉండబోతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారి స్థాయికి సమానంగా చాలా పెద్ద సినిమా రాబోతుందని చెప్పి ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క ప్రశాంత్ నీల్, ఇంకో పక్క పెద్ద బ్యానరు, ఇంకో పక్క జూనియర్ ఎన్టీఆర్. నటన బెస్ట్ పర్ఫార్మర్ అనగానే, బెస్ట్ డ్యాన్స్ అనగానే, బెస్ట్ ఫైటర్ చేయగలిగిన ఆర్టిస్ట్ అనగానే మనందరికీ గుర్తొచ్చే తెలుగు నటుల్లో టాప్ స్టార్స్లో ఖచ్చితంగా జూనియర్ నందమూరి తారక రామారావు గారి పేరు ఉంటుంది. అంత బ్యూటిఫుల్గా ఆయన చేసుకుంటూ వచ్చారు తెలుగు సినిమా పరిశ్రమలో. ఇక ఈ డ్రాగన్తోని 500 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ వీటన్నిటికీ అతీతంగా అసలు సంబంధమే లేకుండా తాను నటిస్తే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడాలి ప్రేక్షకుడు అనేలాగా తన ఎప్పుడు కూడా ఉంటాడు. అనుకోని కారణాల వల్ల కొన్ని సినిమాలు ఏదన్నా మిస్ఫైర్ అయితే అయ్యి ఉండొచ్చు. కానీ ఆయన చేసే ప్రతి ఒక్క సినిమా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండటం కోసం ఆలోచిస్తాడు, చాలా తాపత్రయపడతాడు. డైరెక్టర్స్ ఫేవరెట్ హీరో ఎవరన్నా ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారే. దేనికంటే ఆయనలో కామెడీ అద్భుతంగా చేయగలడు. మనకు ఉదాహరణ అదుర్స్. ఇప్పటికి కూడా మనం టీవీలో వస్తే కనుక కళ్ళు తిప్పుకోకుండా ఆ సినిమాని చూస్తాం. అలాగే మాస్గా చేయగలరు అనుకుంటానికి ఆది సినిమా తీసుకోండి, అలాగే సింహాద్రి తీసుకోండి, మొన్న ఈ మధ్య వచ్చిన RRR తీసుకోండి. ఏ సినిమాకి ఆ సినిమానే. ఇంకా కొంచెం ఫ్యాంటసీగా చేస్తాడు అనుకుంటే కనుక యమదొంగ చూసుకోండి. ఇలా ప్రతి ఒక్క సినిమాలో కూడా తన వంతుగా అద్భుతాలు చేసే ఒక పెద్ద హీరో ఎవరు ఉన్నారు అంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు. ఈరోజు ఆయన గురించి ఎందుకంటే ఈరోజు ఆయన జన్మదినం. ఆయన జన్మదినాన్ని సందర్భించి టాక్ తెలుగు ఆయన డ్రాగన్తో అద్భుతమైన విజయాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. RRR సినిమా తర్వాత ఆస్కార్ బరిలో తెలుగు సినిమా ఉండటం, ఆ సినిమాలో హీరోలుగా ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఉండటం, వాళ్ళిద్దరూ వేసిన స్టెప్కి నాటికి ఆస్కార్ రావటం, జపాన్ ప్రజల దగ్గర వీళ్ళందరూ మనల్ని పొంది జపాన్లో కూడా ఎన్టీఆర్ గారికి విపరీతమైన అభిమానులు సంపాదించడం అనేది చాలా 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 పెద్ద విషయం. ఒక తెలుగు నటుడికి దక్కిన పెద్ద గౌరవం. ఇలాంటి అనేక అనుభూతుల్ని, గొప్ప అనుభూతుల్ని తన లైఫ్లో తీసుకున్నాడు. అందుకే ఈ జన్మదినం ఆయనకి చాలా ప్రత్యేకమని చెప్పేసి నమ్ముతూ, ఆయన ఫ్యాన్స్కి కూడా నమ్ముతూ పెద్ద విజయాన్ని సాధించడానికి అతి త్వరలో అందరూ రెడీగా ఉండండి. ప్రేక్షకులందరినీ రంజింపజేయడానికే తన శరీర ఆకృతిని అనేక సార్లు మార్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. డ్రాగన్తో పెద్ద విజయం సాధించడానికి మనందరి ముందుకు వస్తున్నాడు. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. ఆయనకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శివ మల్లాల.